भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 178 పేజీ మొదటి కారిక జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్యో గగనోపమాన్ శ్రేయాభిన్నేన సంబుద్ధః తం వందే ద్విపదాంబరం. ఈ అలాత శాంతి ప్రకరణంలో ముందుగా గౌడపాదాచార్యుల వారు ఆ పరమ గురువైనటువంటి పురుషోత్తముడికి నమస్కారం చేస్తున్నారు. ద్విపదాం వరం తం వందే, నేను నమస్కరిస్తున్నాను. తం వందే ఎవరిని అంటే ద్విపదాం వరం. ద్వి అంటే రెండు, పద అంటే కాళ్ళు, ద్విపదాం అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి. పక్షులు కూడా రెండు కాళ్ళు కలిగి ఉంటాయి కదా. అప్పుడు ద్విపదాం అంటే కాకి పిచ్చుకలు ఇవన్నీ కూడా రెండు కాళ్ళే కదా ద్విపదాం అని. అందుకనే విశేషణం వరం అనే విశేషణం పెట్టారు. ద్విపదాం వరం అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి ప్రాణులలో విశిష్టమైనటువంటి ప్రాణి మనిషి. పురుషులలో మనుష్యాణం అని అర్థం. వరం అన్నారు. ఆ రెండు కాళ్ళు కలిగినటువంటి ప్రాణులలో మనుష్యులలో శ్రేష్టమైనటువంటి వాడు పురుషోత్తముడు అని అర్థం. మనుష్య రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు పురుషోత్తముడు అని పిలువబడతాడు. 15వ అధ్యాయంలో చూసాం కదా, పురుషోత్తమ. అటువంటి పరమాత్ముడికి నా నమస్కారములు అన్నారు. ఆ పరమాత్ముడు ఎటువంటి వాడు అంటే జ్ఞానేన ఆకాశకల్పేన, ఆకాశంతో సమానమైనటువంటి చైతన్యం, ఆకాశతుల్య చైతన్యం. ఆకాశతుల్య చైతన్యంతో యహ గగనోపమాన్ ధర్మాన్ జ్ఞేయాభిన్నేన సంబుద్ధః. యహ ఎవరైతే, ఆ పురుషోత్తముడికి నా నమస్కారములు. ఏ పురుషోత్తముడైతే ఆకాశతుల్యమైనటువంటి చైతన్యం ద్వారా జ్ఞాన ఆకాశ కల్పేన అంటే ఆకాశతుల్యమైనటువంటి చైతన్యం. జ్ఞానం అంటే చైతన్యం. ఆకాశతుల్యమైనటువంటి చైతన్యం ద్వారా ఏం చేశాడు? గగనోపమాన్ ధర్మాన్, ఆకాశతుల్యమైనటువంటి జీవులను, ధర్మాన్ అంటే జీవులను, జీవాత్మలను, జీవాత్ముణ్ణి, ఆకాశతుల్యమైన. మొదటి భాగంలోనేమో ఆకాశకల్పేన అని చెప్పబడింది. ఇక్కడేమో మొదటి లైన్లో రెండో భాగంలో గగన ఉపమాన్ అని చెప్పబడుతోంది. ఆకాశతుల్యమన్నా గగన ఉపమాన్న ఒకటే, తుల్యమన్న ఒకటే, ఉపమా తుల్యం రెండు ఒకటే అర్థం. ఆకాశం గగనం ఒకటే అర్థం. గగన ఉపమాన్ ధర్మాన్, ఆకాశతుల్యమైనటువంటి జీవాత్మలను. ఆకాశతుల్యం అంటే ఏమిటి? ఆకాశతుల్యమైన చైతన్య జీవాత్మలను అని అర్థం.
ఎలా తెలుసుకున్నాడు? సంబుద్ధ పురుషోత్తమ సంబుద్ధ అంటే తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? జ్ఞేయ అభిన్నేన. తెలుసుకునే ఏంటి? జ్ఞేయ అభిన్నేన అంటే ఆకాశతుల్యమైనటువంటి చైతన్యం కంటే వేరు కానట్లుగా. అభిన్నం అంటే వేరు కాకుండా అని అర్థం. జ్ఞేయాభిన్నేన. జ్ఞేయం అంటే మనం తెలుసుకునేవాడు, తెలుసుకునేది. తెలుసుకునేవాడు, తెలుసుకునేది. తెలుసుకునేవాడు కర్త, తెలుసుకోబడేది కర్మ. తెలుసుకోబడేది జ్ఞేయం. జ్ఞాత, కర్త, తెలుసుకునేవాడు పరమాత్మ, పురుషోత్తముడు. ఏం తెలుసుకుంటున్నాడు? జీవాత్మలను తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? తెలుసుకునేదానికంటే వేరుగా కాకుండా తెలుసుకుంటున్నాడు. అది అర్థం. జ్ఞేయ అభిన్నేన అంటే ఆ జీవాత్మ వేరు, నేను వేరు అని తెలుసుకోవాలి పరమాత్మ. ఈ జీవుడు పరమాత్మనైన నాకంటే వేరు కాదు అని తెలుసుకున్నాడు. సంబుద్ధ అన్నాడు. పరమాత్మ ఈ జీవాత్మని తనకంటే వేరు కాదు అని తెలుసుకున్నాడు. తానే ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నాడు. అభిన్నేన వేరు కాదు అని తెలుసుకున్నాడు. జీవాత్మకి చెప్పేటప్పుడు జీవాత్మ తాను పరమాత్మనని తెలుసుకున్నాడు అని చెప్తాం. జీవాత్మ ఏం తెలుసుకుంటున్నాడు? తాను పరమాత్మనని తెలుసుకుంటున్నాడు. అలాగే పరమాత్మకి చెప్పకూడదు. ఎందుకంటే పరమాత్మకి అజ్ఞానమే లేదు, ఎప్పుడు జ్ఞానే అయిన. పరమాత్మ తాను జీవాత్మని తెలుసుకున్నాడు అని చెప్తామా? చిన్న విషయం, ఎంత పెద్ద విషయమో చూడండి. జీవాత్మ తాను పరమాత్మనని తెలుసుకున్నాడు అని చెప్పచ్చు. కానీ పరమాత్మ తాను జీవాత్మనని తెలుసుకున్నాడు అనకూడదు. పరమాత్మ పురుషోత్తముడు జీవాత్మ తనకంటే వేరు కాదు అని తెలుసుకున్నాడు. అది అర్థం. క్రిందటి క్లాస్లో చెప్పానా? ఈ శ్లోకాలన్నీ, కారికలన్నీ కష్టం అని చెప్పానా? ఇప్పుడే తెలిసిందా ఒకటో కారిక ఎంత కష్టమో? జ్ఞానేన ఆకాశకల్పేన అంటే జ్ఞాన చైతన్యంతో, ఆకాశతుల్య చైతన్యముతో, ఆకాశతుల్యమైనటువంటి చైతన్యమైనటువంటి జీవాత్మను, ఆకాశతుల్య చైతన్య జీవాత్మను, ఆకాశతుల్యమైన చైతన్యంతో ఆకాశతుల్యమైన చైతన్య జీవాత్మను, ఆకాశతుల్య చైతన్యానికంటే వేరు కాదు అని తెలుసుకున్నాడు పరమాత్మ. అంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకునే విధానం, జ్ఞానం వేరు కాదు అని అర్థం. త్రిపుటి లేదు, ఉన్నది ఒక్కటే కనుక తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకుంటున్న జ్ఞానం, ఈ మూడు వేరు కాదు, ఒక్కటే ఆత్మ చైతన్యం అని ఎవరు తెలుసుకున్నాడు? పరమాత్మ. అటువంటి పరమాత్ముడికి నా నమస్కారము, అటువంటి పురుషోత్తముడికి నా నమస్కారం అంటున్నారు. ఇది మొదటి శ్లోకంలో. ఇప్పుడు ఈ శ్లోకాన్ని అన్వయం చేసుకోవడమే కష్టం, అందుకని ఒక్కసారి చెప్తాను, నోట్ చేసుకోండి. యహ పురుషోత్తమ. ఎందుకు అన్వయం చెప్పాలి అంటే చాలా ముఖ్యమైనది కనుక ఈ శ్లోకానికి అన్వయం చెప్తాను, చాలా ముఖ్యమైనది అని. యహ పురుషోత్తమ ఆకాశకల్పేన జ్ఞేయ అభిన్నేన జ్ఞేయ అభిన్న జ్ఞానేన. యహ పురుషోత్తమ. పురుషోత్తమ అనేది కారికలో లేదు, అది మనం సప్లై చేసుకోవాలి. ద్విపదాంబరం అంటే పురుషోత్తమ అని అర్థం. యహ పురుషోత్తమ ఆకాశకల్పేన జ్ఞేయాభిన్నేన జ్ఞానేన గగనోపమాన్ ధర్మాన్ సంబుద్ధ. గగనోపమాన్ ధర్మాన్ సంబుద్ధ
తం ద్విపదాం వరం అహం వందే. తం ద్విపదాం వరం అహం వందే. రెండవ కారిక కిందటి వారం చూసాం ఇంతవరకు. ఈ రెండవ కారిక చదువుతాం. 179వ పేజీ. అస్పర్శయోగో వై నామ సర్వసత్వసుఖోహితః అవివాదో విరుద్ధశ్చ దేశితస్తం నమామ్యహం. ఈ కారికలో శాస్త్రానికి నమస్కారం చేస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. జ్ఞానయోగానికి అంటే ఆత్మ విద్యకే నమస్కారం చేస్తున్నారు. అంతటి గొప్ప విద్య అని, జ్ఞానయోగమైనటువంటి ఆత్మ విద్యని ఇటువంటి విద్య అని చెప్పి స్తుతి చేస్తూ దాని వైభవాన్ని చెప్తూ నమస్కార రూపంలో తెలియజేస్తున్నారు. చాలా గంభీరమైనటువంటి శ్లోకం. 6 విధములైనటువంటి స్తుతి చేస్తున్నారు. 6 విధాలుగా స్తుతి చేస్తున్నారు. అస్పర్శయోగ వై నామ అన్నారు. మొదట ఈ ఆత్మజ్ఞానానికి ఈ మాండుక్యోపనిషత్తులో మనం తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య, తురీ ఆత్మజ్ఞానం, అస్పర్శయోగ అని పేరు. జ్ఞాపకం ఉందా? ఆ పేరు విన్నట్లుగా అస్పర్శయోగో వై నామ అని చూసాం క్రిందటి ప్రకరణంలో. అటువంటి పేరు కలిగినటువంటి ఈ జ్ఞానయోగము, ఎందుకు ఈ బ్రహ్మ విద్యకి అస్పర్శ యోగం అని పేరు అంటే, అస్పర్శ అంటే అసంగః అని అర్థం. ఈ తురీయ ఆత్మకి దేనితోనూ సంబంధం లేదు. అసంగః, దేనితో సంబంధం లేదు అంటే ఈ స్థూల శరీరంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ కారణ శరీరంతో కానీ ఎటువంటి సంబంధము లేదు కనుక సంబంధరహిత అస్పర్శ అని అర్థం. దేశకాలానికి అతీతమైనటువంటిది, దేశాతీతం కాల అతీతం కనుక ఏదైనా సరే ఈ దేశకాలంలో ఉన్నటువంటి దానికే సంబంధం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. ఈ తురీయ ఆత్మ దేశకాలానికి అతీతమైనది. అందులో రెండవ వస్తువు లేదు. రెండవ వస్తువు లేకపోవడం వల్ల సంఘం ఏర్పడదు. సంఘం లేకపోవడం వల్ల స్పర్శ ఉండదు. కనుక అది అస్పర్శ అన్నారు. మీకు తెలుసు ఇదంతా, ఊరికి చెప్తున్న అస్పర్శ అంటే ఏమిటని. అస్పర్శ యోగ అని పేరు. ఈ తురీయ ఆత్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో ఆ విద్యకి ఏమని పేరు? అస్పర్శ యోగ అన్నారు. స్పెషాలిటీ మాండూక్యోపనిషత్తులో చెప్పినట్టు స్పెషాలిటీ. మరి ఏ ఉపనిషత్తులో రాదు ఈ పదం? అస్పర్శ యోగం అనే పదం వస్తేనే మాండూక్యం అని. బిట్ క్వశ్చన్స్లో ఇస్తే పరీక్షలో అస్పర్శ యోగ అని ఇస్తాం. బిట్ క్వశ్చన్స్లో ఇచ్చి ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు ఇస్తే ఎక్కడ టిక్ చేయాలి? మాండూక్యోపనిషత్తు. పరీక్ష పెడదాం ఒకసారి అట్లా. ఓకే, అస్పర్శ యోగ అనేది మొదటి స్థుతి. అటువంటి విద్యకి నమామ్యహం, నేను నమస్కరిస్తున్నాను. అహం నమామి, నేను నమస్కరిస్తున్నాను. రెండవ స్థుతి సర్వసత్వసుఖ, అందరికీ అన్ని ప్రాణులకు సుఖాన్ని ఇచ్చేటటువంటిది అన్నారు. ఈ అస్పర్శయోగ అనే జ్ఞానం అందరి ప్రాణులకి, ఇక్కడ ప్రాణులంటే మనుష్యులు అని తీసుకోవాలి. ఇప్పుడు నా చుట్టూ మస్కిటో తిరుగుతోంది, దానికి ఏమన్నా ఈ ఆత్మజ్ఞానం స్పర్శ యోగ జ్ఞానం వస్తుందా? రాదు కదా. ఇక సత్వ అంటే ప్రాణి అని అర్థం. సత్వ అంటే ఇక్కడ ప్రాణి అని అర్థం. ప్రాణి అంటే మనిషి, ప్రాణి మనిషి అని అర్థం.
అందరి మానవులకి సుఖాన్నిచ్చేటటువంటి సర్వ మనుష్య సుఖదాత అని అర్థం. సర్వసత్వ సుఖ. ఎందుకని సర్వసత్వ సుఖ అన్నారు? అందరికీ ఆనందం ఇస్తుంది ఆ బ్రహ్మ విద్య అన్నాడు. ఆమె స్పర్శ యోగ జ్ఞానం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు, సుఖాన్ని ఇస్తుంది. మరి ఇంకేవి ఇవ్వవా అండి అన్నారు. ఏవి ఇవ్వవు, అందరికీ కొంతమందికి ఆనందాన్ని ఇస్తుంటాయి, కొంచెంసేపు ఇస్తూ ఉంటాయి అన్నారు. కనుక సుఖాన్ని ఇచ్చేవి, ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటిది, ఆనందాన్ని ఇచ్చేది ఒకే ఒక్కటి, తురీయాత్మ. అబ్బాయి అమ్మాయి, పుత్రుడు పుత్రి, వీళ్ళందరూ మన పుత్రుడు మనకు ఆనందాన్ని ఇస్తారు, అందరికి ఇవ్వరు కదా. అది డౌటే, మనకే ఇస్తారా లేదా అని. ఇప్పుడు మన వస్తువులు మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ అందరికీ ఆనందాన్ని ఇవ్వవు కదా. కనుక అందరికీ ఆనందాన్ని ఇచ్చేది అయి ఉండాలి. అటువంటి అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది ఆ తురీయ ఆత్మ. అటువంటి జ్ఞానమైనటువంటి అస్పర్శ యోగానికి నా నమస్కారం. చూడండి ఎంత ఆ శాస్త్రానికి ఇచ్చే విలువ, అది అంత విలువనివ్వాలి శాస్త్రానికి. ఆ శ్రద్ధ భక్తి. అహోశాస్త్రం అహోశాస్త్రం అంటున్నారు. ఇందులో అహోశాస్త్రం అహోశాస్త్రం ఎంత గొప్పది శాస్త్రం అంటున్నారు. ఆయనకు తెలుసు కనుక అహోశాస్త్రం అహోశాస్త్రం అంటున్నారు. మనకేమో అయ్యో దోమ అంటుంటాం. ఓకే, ఇప్పుడు ఆనందాన్ని ఇచ్చేవన్నీ కూడా హితాన్ని ఇచ్చేవని చెప్పలేం. ఆనందం ఇచ్చేవన్నీ కూడా, లడ్డు ఆనందం ఇస్తుంది, మంచి చేస్తుంది, అది మంచి చెయ్యదు కదా. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచి చేస్తాయి అని చెప్పి గ్యారంటీ లేదు. మంచి చేసేవన్నీ ఆనందం ఇస్తాయి అని చెప్పి గ్యారంటీ లేదు. వేపాకు తింటే మంచిదన్నారు, తింటే ఆనందంగా ఉంటుంది. వేపాకు తెలుసా? నీమ్ బ్లడ్. వేపాకు తింటే ఒంటికి మంచిదన్నాడు. అయ్యో నోట్లో పెట్టుకుంటే చేయదండి అన్నాడు. ఆనందం లేదు కానీ మంచిది ఒంటికి. లడ్డు తింటే ఆనందం ఉంది కానీ మంచిది కాదు. ఒక్కొక్క పదార్థం తీసుకుంటే అంతే. ఒకటి మంచిది అనిపించినప్పుడేమో మనకి ఇష్టం ఉండదు, మనకి ఇష్టం ఉంది ఆహ్లాదంగా ఉందనుకుంటేనేమో మనకు రుచించదు. అది రోజు కాకరకాయ తినరా అంటే ఎవరు తింటారు? అట్లాగే ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు, మంచి అయినవన్నీ కూడా ఆనందం ఇస్తాయని చెప్పలేం. చూసారా? టీవీ చూస్తే ఆనందం కానీ మంచిది కాదు, కళ్ళు దెబ్బతింటాయి. అట్లాగే పొగ తాగితే ఆనందం అంటాడు, హితం లేదు, అందులో మంచి లేదు. మద్యపానం చేస్తే ఆనందం అంటాడు, మద్యపానం చేసడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి, హితం లేదు. కనుక హితమైనది ఆనందాన్ని ఇచ్చేది కాదు, ఆనందం ఇచ్చేది హితమైనది కాదు. కనుకనే ఈ అస్పర్శ యోగం ఆనందాన్ని ఇస్తుంది, హితాన్ని ఇస్తుంది. చూసారా? అర్థమైందా? ఎందుకో స్తుతి చెయ్యాలా లేదా? హిత, హితమైనటువంటిది, అది క్షేమాన్ని ఇచ్చేటటువంటిది, మంచిది అని అర్థం. హిత, నా యొక్క క్షేమాన్ని చూసుకునేటటువంటిది, నా క్షేమం, నా సంతోషం. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఆ జ్ఞానం ఎప్పుడైతే నేను పొందుతున్నానో నాకు సుఖాన్ని ఇస్తుంది, నాకు మంచి శ్రేయస్కరం అని అర్థం. శ్రేయస్సుని, శ్రేయస్కరం. అంతేకాదు, నాలుగో స్తుతి అవివాద అన్నారు. ఈ అస్పర్శయోగ, ఈ తురీయ ఆత్మ అని అర్థం. అస్పర్శయోగం అంటే ఏమిటి? తురీయ ఆత్మజ్ఞానం. అవివాద, దానికి ఎవరితోనూ వివాదం లేదు, దానికి ఎప్పుడు ఎవరితో పోట్లాట ఉండదు, వివాదం లేదు. మిగతా వాదాలన్నీ కూడా ఈ అద్వైత జ్ఞానంలో ఎవరితోనూ వివాదం ఉండదు. అదే ఇంకొక సిద్ధాంతం అయితే ఒక సిద్ధాంతానికి మరొక సిద్ధాంతానికి వాదాలు ఏర్పడుతూ ఉంటాయి. నా సిద్ధాంతం గొప్ప, నా సిద్ధాంతం గొప్ప, నీ సిద్ధాంతం గొప్ప కాదు అని పోట్లాడుకుంటుంటారు. వివాదం అంటే ఏమిటి? తగాదా. ఒకరికొకరు తగాదా ఆడుకుంటూ ఉంటారు.
ఏమన్నారు గౌడపాదాచార్యుల వారు? పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే అన్నారు. ఒకరికొకరు పోట్లాడుకుంటారు, మేమెవరితో పోట్లాడడం అంటున్నారు ఆయన. మాకెవరితో భేదం లేదు, మాకెవరితో వివాదము లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవన్నీ వ్యావహారికం, మేము చెప్పే ఈ యొక్క స్పర్శ యోగం పారమార్థికం. ఈ పారమార్థికంలో రెండోది లేదు, ఉంటే కదా వివాదం. కనుక ఎవరితోనూ వివాదం లేదు, మేము ఎవరితో వివాదం పెట్టుకోము. వ్యావహారికంలో ఉన్నటువంటి ఏ అభిప్రాయాలైనా కూడా ఒక అభిప్రాయానికి రెండో అభిప్రాయానికి భేదం ఉంటుంది. అల్లోపతి మెడిసిన్ మంచిదా, ఆయుర్వేదం మంచిదా అంటాడు, వివాదం. అల్లోపతి మంచిది కాదండి, ఆయుర్వేదమే మంచిది అంటాడు. అయ్యో ఆయుర్వేదం పాతకాలం అండి, ఇప్పుడు అదంతా వర్క్ చేయదు, అల్లోపతి అంటాడు. ఏం చెప్తారు? ఒకటికి అల్లోపతి మంచిదైతే ఒకటికి ఆయుర్వేదం మంచిది. అందుకని ఇప్పుడు మన అల్లోపతి మంచిదంటే మనం ఆయుర్వేదానికి ఎగెనిస్ట్ అయిపోతాం, ఆయుర్వేదం మంచిదంటే అల్లోపతి మెడిసిన్కి ఎగెనిస్ట్. ఇప్పుడు బీజేపీ పార్టీ గొప్పదా, ఏఏపీ పార్టీ గొప్పదా అంటే ఏది చెప్పినా కష్టమే కదా. బీజేపీ పార్టీ గురించి మాట్లాడితే బీజేపీ పార్టీ అంటారు వాళ్ళని, అంటే అవతల పార్టీకి వ్యతిరేకనే కదా అర్థం. లేదు ఏఏపీ పార్టీ ఇప్పుడే కదా గెలిచింది, వీళ్ళలో ఏది గెలిస్తే ఆ పార్టీలో చేరుతుంటారు కొంతమంది, తెలుసా, అదే గొప్పది అన్నాడు అనుకో, అప్పుడు బీజేపీకి వ్యతిరేకనేగా అర్థం. ఒకటి ఒప్పుకున్నామంటే ఇంకొకటి ఒప్పుకోలేదని అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ శనాయనగర్ క్లాస్ దగ్గర దూరం అంటే ఏం చెప్తారు? ఒక ఆయన అంటున్నాడు చాలా దగ్గరండి మాకు అంటున్నాడు, చాలా దగ్గర అంటాడు. లేదు చాలా దూరం అంటాడు, పోట్లాడుకుంటున్నారు ఇద్దరు కూర్చొని. ఒక ఆయనేమో దూరం, చాలా దూరం అంటున్నాడు, ఒక ఆయనేమో చాలా దగ్గర అంటున్నాడు. మూడోవాడు వచ్చి నువ్వెక్కడుంటావు అని అడిగాడు. చాలా దగ్గరన్న ఆయన ఏం చెప్పాడు? నేను శనాయనగర్లో ఉంటాను అన్నాడు. శనాయనగర్లో ఉండే ఆయనకి దగ్గరే కదా. ఇంకొక ఆయన ఏమన్నాడంటే కరెక్ట్ అదెన్న మగ పేరు, మగ పేర్ల నుంచి వస్తున్నారంటే వాళ్ళకి దూరమే కదా. కనుక ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, స్టాండ్ పాయింట్, దృక్కోణాలు, దృక్పథాలు, యాంగిల్ అనమాట. ఇప్పుడు దూరమా దగ్గర అంటే ఇది దూరం ఎవరికి, దగ్గర ఎవరికి? ఇద్దరు ఉన్నప్పుడే కదా. మగ పేరు నుంచి వచ్చేవాళ్ళు, శనాయనగర్ నుంచి వచ్చేవాళ్ళు తెలుసుకోకుండా ఒక ఆయన దగ్గర అని చెప్పి పోట్లాడతాడు, ఇంకొక ఆయన దూరం అని పోట్లాడతారు. కనుక మూడవాడు వచ్చి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడంటే, ఈయన చెప్పింది కరెక్టే, ఆవిడ చెప్పింది కరెక్టే. కనుక ఇద్దరు చెప్పేది కరెక్టే. అట్లా వివాదాలు ఉంటాయి అందులో. ఎందులో? వ్యవహారంలో. అన్ని సిద్ధాంతాలు వ్యవహారం కిందికి వస్తాయి, అర్థమైందా? అన్ని సిద్ధాంతాలు వ్యవహారం కిందికి వస్తాయి. స్వామిని గొంతు చక్కగా స్వీట్గా ఉంటుందా లేకపోతే గర్బర్గా ఉంటుందా అంటే ఏం చెప్తారు వీళ్ళు? యాంగిల్ స్వీట్గా ఉంటుంది స్వామిని వాయిస్ అని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది అయ్యో స్వామిని వాయిస్ బాగానే లేదు అని అంటారు. కనుక వివాదం ఉంటూనే ఉంటుంది ఎప్పుడైనా వ్యవహారంలో. అద్వైత జ్ఞానంలో, అస్పర్శ యోగంలో రెండవది లేదు కనుక వివాదానికి తావే లేదు. అవివాద అన్నారు. చూడండి ఎంత గంభీరమైనటువంటి పదం. మాకు ఎవరితో వివాదమే లేదు. అందుకని ఈ అద్వైత సిద్ధాంతం ప్రమాణంగా మనం చెప్పబడుతున్న శాస్త్రం, హిందూ ధర్మంలో అద్వైత సిద్ధాంతమే ఉన్నతమైనటువంటిది. దాంట్లో అందరికీ చోటు ఉంటుంది. చూసారా, అద్వైతంలో అందరినీ కలుపుకుంటాం. ఈ యొక్క దృష్టితోనే మనం అందరినీ, అన్ని మతాలని సమానంగా చూస్తాం. కారణం ఏమిటంటే మతాలు, అభిప్రాయాలన్నీ కూడా వ్యవహారికం. అవన్నీ వ్యావహారికం, అవన్నీ సత్యాలు కాదు, మిథ్య. కనుక దేవుణ్ణి పూజిస్తే పూజించుకో, ఏ దేవుణ్ణి పూజిస్తే ఏముంది, పూజించు. అవన్నీ వ్యవహారమే కదా. ఆ వ్యావహారికమైనటువంటి పూజలన్నీ అయిన తర్వాత నువ్వు ఆ యొక్క మతాన్నించి దాటి దేవుడు నామ రూపాలు దాటి రావడం కోసం అది ఒక మెట్టు.
వచ్చిన తర్వాత నువ్వు అద్వైత ఆత్మని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి మనం అందరికీ చోటిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. తర్వాత మనం చోటిస్తాం ముందు, వాళ్ళు ఇది అర్థం చేసుకోకపోగా మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. అది ప్రాబ్లం. కూర్చొని తర్వాత ఏం చేస్తారంటే అంటుతుంటారు మనల్ని. తల అంటుతుంటారంటారు చూసారా? అంటుతుంటారంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు. మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటూ ఉంటే గౌడపదాచార్యుల వారు చెప్పుకోండి అంటుంటారు. మా దేవుడు గొప్పవాడు, మా మతం గొప్పదంటే వాళ్ళందరినీ చూసి ఏం చేయాలి మనం అద్వైతులు? ఏ పార్టీలో చేరకూడదు మనం. ఏ దేవుడు గొప్పవాడని చెప్పాం, ఏ మతం గొప్పదని చెప్పాం. కారణం ఏంటి? అవన్నీ కూడా వ్యావహారికం. అవివాద. అద్వైతంలో వివాదం లేదు. చూసారా? అద్వైత జ్ఞానికి వివాదమే లేదు. వాళ్ళు మతం పేరుతో మత రాజ్యాలుగానే మార్చాలని చూస్తున్నారు. దేశాలని ఆ మత రాజ్యంగా మార్చాలని చూస్తున్నారంటే అంటే ఏమిటి? ఇంకొక దేవుడు మతం ఉండకూడదు అంటే ఎంత సంకుచితం మనసు. చూసారా? ఎంత సంకుచితం ఆలోచించారా? ఆ మత స్టేటే కావాలిట. అంత ప్రపంచం మొత్తాన్ని ఆ స్టేట్గానే మారుస్తాట. ఎంత దాహం చూసారా? మత దాహం. అది ఎంత మూర్ఖత. అది మతం ఎక్కడ ఎంది, ఆత్మ చైతన్యం ఎక్కడ? ఇవన్నీ దాటి నువ్వు ఎప్పుడు వస్తావు? ఇంకా ఒక మతాన్ని, ఒక దేవుణ్ణే నువ్వు అంగీకరించలేని వాడివి నేను ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోగలవా? ఎంత కష్టం చూడండి. అదే అందుకే చెప్పాను, వాళ్ళకి మనం చోటిస్తే మన నెత్తి మీద కూర్చుంటున్నారు వాళ్ళు అన్నది అదే అర్థం. కనుక అవివాద అన్నారు. మన మిగతా మతాలతోనే మనకు వివాదం లేదు. మన దేశంలో ఉన్న మన సిద్ధాంతాలతో కూడా వివాదం లేదు. ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఈ యొక్క వ్యవహారానికి సంబంధించినది. ఈ అస్పర్శ యోగ పారమార్థిక సత్యం. పారమార్థిక సత్యం. తర్వాత 5వ స్థుతి ఏమిటంటే అవిరుద్ధ. అవిరుద్ధ అంటే దేనికి ఇది విరుద్ధం కాదు అని అర్థం. హిందూ మతం గొప్పదా? గొప్పదే. క్రైస్తవ మతం గొప్పదా? గొప్పదే. జొరాస్ట్రియన్ మతం గొప్పదా? గొప్పదే. వైష్ణవ మతం గొప్పదా? గొప్పదే. మరి మీ అద్వైతానికి ఏం విరుద్ధం కాదా? కాదు. ఏ అన్నా మా అద్వైతం వేరు. అది పారమార్థిక సత్యం. మాకెందుకు విరుద్ధం? అందులో ఉంటే కదా, అందులో ఉంటే కదా నీకు విరుద్ధం. మేమంతా బయట ఉన్నాం కనుక మనం ఏ పార్టీలో చేరం. అర్థమైందా? వాళ్ళు గొప్పే, వీళ్ళు గొప్పే, అందరూ గొప్పే. తారతమ్యాలు లేవు అందులో. ఆ తారతమ్యాలు ఉంటే కదా నిజమైనవైతే కదా అవి విరుద్ధం పట్టడానికి మనం. అందుకని అవిరుద్ధ అన్నారు. ఎవరితోనూ విరుద్ధం లేదు అన్నారు. దేని గురించి అంటే దేని గురించి అయినా సరే, దేవుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడా? స్వర్గంలో ఉన్నాడా? వైష్ణవుడు వచ్చి వైకుంఠంలో ఉన్నాడంటాడు, ఇంకొకటి వచ్చి స్వర్గంలో ఉన్నాడంటాడు, శైవుడు వచ్చి కైలాసంలో ఉన్నాడంటాడు, కృష్ణ భక్తుడు వచ్చి గోలోక బృందావనంలో ఉన్నాడంటాడు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అన్నారు? మేము చెప్తాం అందరూ కరెక్టే, అందరూ తప్పే. అందరూ కరెక్టే, అందరూ తప్పే అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే దేవుడు కైలాసంలోనే ఉన్నాడు, వైకుంఠంలోనే ఉన్నాడు అని వాళ్ళు చెప్తారు. స్వర్గంలోనే ఉన్నాడంటాడు మరొకడు. మనమేం చెప్తాం? వైకుంఠంలోనూ ఉన్నాడు, కైలాసంలోనూ ఉన్నాడు, పండరీపురంలోనూ ఉన్నాడు, మైలాపూర్లోనూ ఉన్నాడు, ట్రిప్లికేల్లోనూ ఉన్నాడు, షనాయ్ నగర్లోనూ ఉన్నాడు. ఎక్కడ లేడు దేవుడు. చూసారా? ఇప్పుడు అర్థమైందా? మాకు భక్తి అండి, చాలా భక్తి. ఏం భక్తి? అది భక్తి. పాపం ఎదగనివ్వండి వాళ్ళని కూడా. ఎదిగి 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 ఒక రోజుకి వాళ్ళు తెలుసుకుంటారు. అందుకని మనం ఎవరికి విరుద్ధం కాదు. చూసారా?
అటువంటి విరుద్ధం కానటువంటి ఒక జ్ఞానం స్వరూపమైనటువంటి తురీయ ఆత్మ జ్ఞానం పొందినవాడి మనస్థితి ఎలా ఉంటుంది? ఈయనే దేవుడు, ఇక్కడే ఉంటాడనే వాడి మనస్థితి ఎట్లా ఉంటుంది? వాడికి ఇంకే దేవుడి పేరు చెప్పినా ఒళ్ళు మండుతుంది. ఆ దేవుడి పేరు చెప్తే కోపం, అంత వీరశైవం అన్నమాట. అవన్నీ వస్తాయి. ఈర్ష్య, అసూయ అన్నీ వస్తాయి. తారతమ్యాలు ఇవన్నీ వస్తాయి. మనకేంటంటే వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. పోట్లాడుకోండి, మనకి ఎవరితో విరుద్ధం లేదు. చూసారా? మీకు అట్లా విరుద్ధం లేనటువంటి, తారతమ్యాలు లేనటువంటి అస్పర్శ యోగం కావాలా? ఈర్ష్య అసూయలతో పోటాపోటీలుగా తారతమ్యాలతో కూడినటువంటి ఒక మూర్ఖమైనటువంటి నమ్మకంతో కలిగిన మతంలోనే కూరుకుపోతారా? చెప్పండి. అందుకనే హిందూ ధర్మం ఎందుకు గొప్పో తెలిసిందా ఇప్పుడు? ఆ హిందూ ధర్మంలో ధర్మాన్ని తెలుసుకొని హిందూ ధర్మాన్ని ఆచరించినవాడు, సరిగా ఆచరించినవాడు ఈ స్థితికి వస్తాడు. సరిగా అర్థం చేసుకున్నవాడు. అందుకని హిందూ ధర్మం గొప్ప. హిందూ ధర్మంలో కూడా ఇది తెలుసుకోకుండా హిందూ మతమే గొప్ప, మిగతా వాళ్ళందరూ గొప్ప కాదు, మిగతా వాళ్ళందరూ కాదు అంటే వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా కదా? ఒక హిందువుకి మిగతా వాడికి ఏంటి తేడా? కనుక హిందూ మతం ఎందుకు గొప్ప అంటే, హిందూ మతంలో మనిషిని దైవంగా మార్చగలిగే శక్తి దానికి ఉంది. వేద మీద ఆధారపడి ఉన్నది, వైదిక ధర్మం మీద ఆధారపడి ఉన్నది. కనుకనే హిందువుల్లో ఎక్కువగా ఆచార్యులు, జ్ఞానులు వస్తారు. ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత నేనే ఆ పరమాత్మ స్వరూపాన్ని అంటే ఇక్కడ ఎవరు ఊరి వేయరు మనల్ని. ఊరి వేస్తారా? నువ్వే దేవుడు అంటావా, నీకు ఊరి వేస్తానంటాడు. అక్కడ ఆ మతాలు ఆ దేశాల్లో కనుక ఎంతమందికి వేశారు? వాళ్ళు వేశారా లేదా? అవతల దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఆ దేవుడి దూతని నేనన్నా, దేవుడి యొక్క ఇది అన్నా కూడా చెప్తే వాళ్ళకి ఊరి వేసేవాళ్ళు. ఇక్కడ గాడ్ మ్యాన్ అంటుంటే ఎవరు పట్టించుకోరు. గాడ్ మీరు కూడా గాడ్ నమస్కారాలు చేస్తారు. అక్కడైతే ఉరి వేస్తారు. ఎందుకంటే ఇక్కడ అందరు కలికి భగవానే, నేను కలికి భగవానే, నేను కలికి భగవాన్ అంటున్నాడు ప్రతివాడు. స్ట్రీట్కో కలికి భగవాన్, భగవాన్ అని పేరు పెట్టుకుంటే ఉరి వేస్తున్నారా ఇక్కడ దేశంలో? ఇదే మాట పాశ్చాత్య దేశాల్లో చెప్తే ఉరి వేస్తాడు నెక్స్ట్ మూమెంటే. అర్థమైందా? ఇక్కడ ఎందుకు వేయడం లేదంటే భగవంతుడి స్వరూపమే మనిషి ఒక అంశ ఇది అనే జ్ఞానం ఉన్నది ఇక్కడ మనుషుల్లో. చూసారా? అందుకని ఏమన్నారు చూడండి, అవిరుద్ధ అన్నారు. మనకెవరితోనూ విరుద్ధం లేదు. విరుద్ధ భావాలు ఎన్నటికీ మంచివే కాదు. అద్వైత జ్ఞానానికి మాత్రమే అది. వైష్ణవులకి కూడా శైవులంటే పడదు, శైవులకి వైష్ణవులంటే పడదు, శైవ వైష్ణవులకి శాక్తేయులంటే పడదు, శాక్తేయులకి వీళ్ళంటే పడదు. కొట్టుకుంటుంటారు. మేము ఆ దేవుడి భక్తులం, మీరు ఈ దేవుడి భక్తులు అంటారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మనం చూస్తాం, నువ్వు దేవుడి భక్తుడే, నువ్వు దేవుడు ఆత్మస్వరూపులు అంటాం మనం. కనుక మనం ఎంత ఎదిగామనేది మీకు తెలియడం కోసం గౌడపాదాచార్య వారు చెప్తున్నారు, అవిరుద్ధ. చూడండి ఇట్లా ఎగురుతున్నాయో పక్షులు, పాపం ఫ్యాన్ కొట్టుకుంటాయో ఏమో, అలవాటేనా? అవి కూడా వింటున్నాయి మాండూక్య ఉపనిషత్తు. ఏ జీవులో పుణ్యం చేసుకున్నాయి. తర్వాత దేశిత దేశిత తం నమామి. దేశిత అంటే ఏ యొక్క అవిరుద్ధమైనటువంటిది, అవివాదమైనటువంటిది, హితమైనటువంటి, సుఖమైనటువంటిది, అస్పర్శయోగమైనటువంటి ఈ జ్ఞానం ఏ గురువు చేతనైతే ఇవ్వబడిందో. దేశిత అంటే గురువు ద్వారా చెప్పబడినటువంటి అని అర్థం. గురువు ద్వారా బోధింపబడిన. దేశి అంటే గురువు. దేశిత వ్యక్తం చేయబడినయో, ఏ శాస్త్రములైతే గురువు ద్వారా, ఏ అస్పర్శయోగమైతే శాస్త్రము ద్వారా గురుముఖంగా చెప్పబడిందో ఆ విద్యకి నా నమస్కారం. గురువు చెప్పకపోతే వస్తుందా ఏమిటి? రోజు మాండుక్యోపనిషత్తు తల కింద పెట్టుకుని నిద్రపోండి, అయితే పక్కన బ్యాగ్లో పెట్టుకోండి.
ఒక్క మాట అర్థం కాదు. ఆ యొక్క శాస్త్రాన్ని అస్పర్శ యోగని ఎప్పుడు మొదలుపెట్టా మాండూక్యోపనిషత్తు? సంవత్సరం పైనే అయిపోయి ఉంటుంది. సంవత్సరంన్నర 2 సంవత్సరాలైంది. ఆ గురువు ముఖంగా వచ్చేటటువంటి ఈ అస్పర్శ యోగం, గురువు ద్వారా చెప్పబడినటువంటి ఈ శాస్త్రం, ఈ జ్ఞానయోగానికి నా నమస్కారం అంటున్నారు. చూసారా? అది అంత విలువ తెలియాలి. ముందు మనకు శాస్త్రం తెలియాలి, దాని విలువ తెలియాలి, తర్వాత నమస్కారం. విలువ తెలియదు, శాస్త్రం తెలియదు, ఏం నమస్కారం చేస్తాం? అటువంటి విలువ తెలిసినప్పుడు ఆ గురువు చెప్పే శాస్త్రానికి విలువకి మనం ఇస్తున్నాం, కానీ మన నమస్కారం కానీ మన గురుదక్షిణ కానీ ఆ వ్యక్తిగా ఇస్తున్నాం. ఆ శాస్త్రానికి విలువను ఇస్తున్నాం మనం, అంతేకాని వ్యక్తికి కాదు ఇచ్చేది. మనం ఇచ్చే 10 రూపాయలు 100 రూపాయలు ఆ గురువు గారికి 10 రూపాయలైనా, గురువు గారికి 100 రూపాయలైనా, 1000 రూపాయలు ఎవరికి? అది ఆ గురువుగారికి విలువ కట్టగలమా మనం? ఆ విద్యకి విలువ కట్టగలమా? కోట్లు లక్షలు ఇచ్చినా కూడా, డాలర్స్ ఇచ్చినా కూడా, మిలియన్స్ ఇచ్చినా కూడా ఈ అస్పర్శ యోగం ముందు తృణప్రాయం అన్నారు. చూశారా? ఎంత ఇచ్చినా కూడా, ఈ జన్మంతా మనం ఆ శాస్త్రం ముందు పెట్టినా కూడా మనకు రుణం మనం తీర్చుకోలేం. కనుక పంచదశలో విద్యారణ్యుల వారు చెప్తారు, అహో శాస్త్రం అహో శాస్త్రం, అహో గురు అహో గురు, అహో పుణ్యం అహో పుణ్యం. ఎంత పుణ్యం చేసుకున్నాను, ఎంత పుణ్యం చేసుకున్నాను. ఆశ్చర్యం నా గురువు, ఒక ఆశ్చర్యం నాకన్నాడు. ఇంతటి ఈ శాస్త్రం ఆశ్చర్యం, గురువు ఆశ్చర్యం, నా పుణ్యం ఎంత పుణ్యం అని అర్థమైన తర్వాత అన్నీ వస్తాయి. ఏమైనా అర్థం కావాలి కదా ముందు. బాగా అర్థమైన వాళ్ళకే ఆ మహిమ తెలుస్తుంది. ఆ గురువు, శాస్త్రం, ఆ పుణ్యం, ఎంత పుణ్యం చేసుకుంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఎంతమంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఆ ద్వారం గుండా వెళ్తారు, ఈ ద్వారం గుండా వెళ్ళిపోతారు. ఒక్క మాట అర్థం కాదు వాళ్ళకి. కానీ ఎక్స్ట్రా పుణ్యం ఏదో చేసుకొని వచ్చి కూర్చుంటే అస్పర్శ యోగ, అవిరుద్ధ యోగ, అవివాద యోగ, ఇవన్నీ తెలుస్తాయి. ఏం ఒక రోజుతో వచ్చేదా ఏమిటిది? సంవత్సరాల తరబడి చదవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇంతటితో నమస్కారం అయిపోయింది. స్తుతి నమస్కారం. ఆది గురువైనటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం, తర్వాత శాస్త్రానికి నమస్కారం, ఆ శాస్త్రాన్ని చెప్పినటువంటి గురువుకి నమస్కారం అని చెప్పి మొదలు పెడుతున్నారు. మనం కూడా ఏ పని చేసినా కూడా గురువు నమస్కారం చేయాలి. అన్నీ విన్న తర్వాత చేసిన తర్వాత నాకు తెలుసు, నేను కూడా తిన్నాను అనకూడదు. నీకు ఎట్లా తెలిసింది? నా మేధస్సు చాలా ఎక్కువ అండి, అందుకని తెలిసిందా? నీ మేధస్సు వల్ల నీకు తెలియలేదు, గురు కృప వల్ల తెలిసింది. సహజంగా ఏం జరుగుతుందంటే విద్యాగర్వం వచ్చేస్తుంది మనుషులకి. కొంత చదవంగానే, కాస్త తెలుసుకోగానే విద్యాగర్వం వస్తుంది. కొంత పాండిత్యం ఉంటుంది కదా వాళ్ళకి, ఎడ్యుకేషన్, వాళ్ళ డిగ్రీలు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, నేను మంత్రాలన్నీ చదువుకున్నాను, వారి దగ్గరికి వెళ్ళకముందే నాకు కాస్త తెలుసు. ఏం తెలుసు కాస్త అంటే అన్ని తప్పుగా తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం పికప్ అయింది, అంతేగాని అట్లా చెప్తారన్నమాట. అంత తెలుసుకున్న తర్వాత కూడా ఆ విద్యా గర్వం అనేది అంత పతనం చేస్తుంది మనిషిని. గౌడపాదాచార్యుల వారు చూడండి, ఎంత వినయమో చూడండి వారికి, ఎంత జ్ఞాని ఆయన. అంతటి జ్ఞానికి ఎంతటి వినయం అన్నారు. ఈశ్వరుణ్ణి ఎప్పటికీ మర్చిపోకూడదు, గురువుని ఎన్నటికీ మర్చిపోకూడదు, శాస్త్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ఈశ్వర అన్నారు. ఆజీవితం త్రయం సేవ్యం వేదాంతో గురురీశ్వర. ఆజీవితం, జీవితాంతం, త్రయం సేవ్యం, ముగ్గురిని సేవించాలట జీవితాంతం, మర్చిపోకూడదు. ఎవరు వాళ్ళంటే వేదాంతం, గురు, ఈశ్వర. వేదాంతం శాస్త్రం, ప్రతి ఉపనిషత్. విజయదశమి వస్తే, క్రిందటి విజయదశమికి ఎంతమంది భగవద్గీత ఉపనిషత్తుల పుస్తకాలు పెట్టారు పూజలో? చెయ్యొద్దండి. ఎంతమంది విజయదశమి రోజు, సరస్వతి పూజ రోజు భగవద్గీత ఉపనిషత్తులు పెట్టారు? అది ముఖ్యం.
మీ పిల్లలకి వాళ్ళ చదువులు వాళ్ళకి ఎట్లా ముఖ్యమో మనకు వేదాంత శాస్త్రం ముఖ్యం. పెట్టకపోతే ఇంక నుంచైనా పెట్టండి, మర్చిపోకూడదు. బొట్టు పెట్టి నమస్కారం చేయాలి. సరస్వతీ మాత. వేదాంతో గురువు, గురువుకి నమస్కారం. ప్రతి పని చేసేటప్పుడు గురువును తలుచుకోవాలి. గురువు పాదాలు మనసులో కనపడాలి. గురువు యొక్క రూపం కనపడాలి. గురువు అనుగ్రహం తీసుకోవాలి. గురువు యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. అనుజ్ఞ తీసుకుని మనం మానసికంగా చేయాలి. దగ్గర ఉంటే నోటితో చెప్పి వారికి స్టార్ట్ చేయాలి. మనకు పరిసరాల్లో ఉంటే, మనకు అందుబాటులో ఉంటే అన్నీ గురువుకి చెప్పే చేయాలి. గురువుకు చెప్పకుండా ఏం చేయకూడదు. ఎందుకంటే వారే నాకు సర్వస్వం. అలాంటి భావన రావాలి. వేదాంతో గురు ఈశ్వర. ఈశ్వరుణ్ణి కూడా మనం ఏదైనా మొదలుపెట్టేటప్పుడు ఈశ్వరుడికి ముందు పెడతామా లేదా అన్నీ. అదేవిధంగా వేదాంత గురు ఈశ్వరుణ్ణి జీవితాంతం సేవించాలి. ఆ జీవితం త్రయం సేవ్యం వేదాంతో గురు ఈశ్వర. ఎందుకు సేవించాలి? జ్ఞానం రావడానికి ముందు ఆదౌ జ్ఞానాప్తయే. చిన్నప్పటి నుంచి నేను గురువును ఆరాధించాలి, శాస్త్రాన్ని ఆరాధించాలి, ఈశ్వరుని ఆరాధించాలి. దేనికంటే నాకు ఈ బ్రహ్మజ్ఞానం రావడం కోసం. ఆదౌ జ్ఞాన ఆప్తయే. జ్ఞానం పొందడానికి ఈ మూడింటిని నేను ఆరాధించాలి. భగవద్గీతని మనకు తెలియకుండా చిన్నప్పుడు పూజ చేశాం, శాస్త్రాన్ని ఆరాధించాం. మీరు ఎంతమంది ఆరాధించారో మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి మనం ఆరాధిస్తున్నవాళ్ళం, ఆ గ్రంథాన్ని పూజ చేసేవాళ్ళం. ఆదౌ జ్ఞానాప్తయ్య, ఈశ్వరుడికి పూజ చేసేవాళ్ళం. ఎవరైనా గురువులు కనపడితే నమస్కారం చేసి దీక్ష తీసుకొని వాళ్ళకి భోజనం పెట్టి, మహాత్ములు వస్తే వాళ్ళకి సేవ చేసి జ్ఞానం పొందాలి నేను అని చెప్పి వాళ్ళందరినీ ప్రార్థించేవాళ్ళం. అలా జ్ఞానం కోసం వాళ్ళని సేవించాం. తర్వాత జ్ఞానం పొందిన తర్వాత కృతజ్ఞత్వ నివృత్తయే. కృతజ్ఞుని కాకూడదు, నేను చేసిన మేలును మర్చిపోకూడదు కదా. ఈ ఈశ్వరుడు, ఈ శాస్త్రం, ఈ గురువు, ఏ గురువులైతే నాకు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం నేర్పారో, స్కూల్లో కాలేజీలో ఈ యొక్క జ్ఞానాన్ని వినడానికి వాళ్ళందరూ చెప్పిన విద్యే కదా. ఇప్పుడు నేను చెప్పే భాష మీకు అర్థం కావాలి అంటే మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న విద్య ఉంటే కదా. సో ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే. కృతజ్ఞుణ్ణి కాకూడదు, నా కృతజ్ఞుణ్ణి కాకుండా ఉండడం కోసం, నివర్తయే పోగొట్టడం కోసం, కృతజ్ఞతని పోగొట్టడం కోసం నేను ఎప్పుడూ వాళ్ళని సేవించాలి అని ఎవరు చెప్తున్నారు చూడండి. గౌడపాదాచార్యుల వారు ఈ 2 శ్లోకాల ద్వారా తెలుస్తుంది ఎంతటి జ్ఞాని ఆయన. కనుక ఎప్పుడు కూడా ఆ గురువు, శాస్త్రం, దైవాన్ని మర్చిపోకూడదు. 3 చూపించారు ఆయన. చూసారా? పురుషోత్తమ త్వం ద్విపదాం వందే అహం, తర్వాత దేశిత నమామి అహం. శాస్త్రానికి, శాస్త్రాన్ని ఇచ్చినటువంటి గురువుకి నా నమస్కారం అన్నాడు. ఎంత ముఖ్యమైన కారికలో చూసారా ఈ 2. కనుక ఎంత చదివినా మనలో వినయం, సంస్కారం లేకపోతే ఆ విద్య కాదు. విద్య దదాతి వినయం. వినయాన్ని ఇచ్చే విద్యే విద్య. శ్రద్ధాభక్తులను ఎప్పుడూ పెంచుతూ ఉండేదే విద్య. కానీ మనలో శ్రద్ధాభక్తి తగ్గిపోయేటట్లు చేసేది విద్య కాదు. వినయాన్ని పోగొట్టేది విద్య కాదు. గర్వాన్ని పెంచేది విద్య కాదు. విద్యా దదాతి వినయం అన్నారు. వినయం పెరగాలి, అహంకారం తగ్గాలి. ఎంతెంత తగ్గితే అహంకారం అంతంత మంచిది. ఎంతెంత అహంకారం పెరిగితే అంతంత పడిపోతాం కింద. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ద ఫాల్ అన్నారు తెలుసా ఇంగ్లీష్లో. పడటానికి ముందు అహంకారం వస్తుందిట. దుర్యోధనుడికి వచ్చింది కదా. పతనానికి ముందు అహంకారం వచ్చింది. ఎప్పుడో అహంకారం ఉన్నది, కాస్త పెరిగింది, ఏమైనాడు? పడిపోయినాడు. కనుక మనిషి పతనానికి ముందు అహంకారం వస్తుందట. మనం అహంకారంతో ఉన్నాము అంటే పతనం రెడీగా ఉందని అర్థం, జారి పడబోతున్నామని అర్థం. అంటే ఆధ్యాత్మికంగా పడిపోతాం, మనిషిలో ఎదగం. కనుక అహంకారం లేనివాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు అని ఆ వినయం
మనకు తెలియజేస్తుంది ఆ భక్తి శ్రద్ధ. తర్వాత కారిక చదువుతాం. 3వ కారిక 181వ పేజీ. భూతస్య జాతిమిచ్చంతి వాదినః కేచిదేవహి అభూతస్యాపరే ధీరాః వివదంత పరస్పరం. ప్రార్థన అయిన తర్వాత, ప్రార్థన కారికలు అయిన తర్వాత ఇప్పుడు విషయానికి వస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఏమిటి విషయం అంటే, రెండో చెప్పాను కదా, అజాతివాదాన్ని స్థాపన చేయడం. అనేక సిద్ధాంతాలు ఈ సృష్టి గురించి ఒక విషయాన్ని తీసుకొని, సృష్టి విషయం, ఈ సృష్టి నిజంగా జరిగింది, ఈ కనపడే ప్రపంచం నిజంగా సృష్టి చెయ్యబడింది, ఈ సృష్టి గురించి అనేక మంది అనేక రకాలుగా అనేక అభిప్రాయాలతో గ్రంథాలు రాశారు. ఈ సృష్టి కనపడేది, ఇది పుట్టింది, నిజంగా పుట్టింది. ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దీని స్వభావం ఏమిటి అని వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకున్నారు. 12 సిద్ధాంతాలు చెప్పాను పోయిన వారం, గుర్తుందా? నాస్తిక మతాలు, ఆస్తిక మతాలు, 6 నాస్తిక మతాలు, 6 ఆస్తిక మతాలు. నాస్తిక మతాలు కొంచెం పక్కన పెట్టి ఆస్తిక మతాల్లోనే ఈ సృష్టి గురించి వాళ్ళు ఏం చెప్పారు చూడాలి. చూసి ఈ సృష్టి నిజంగా ఉన్నదా లేదా. అద్వైతులు ఏం చెప్తున్నాం, మనం ఏం చెప్తాం, ఉత్తరమీమాంసకులం అనేది తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ముందు వాళ్ళ సిద్ధాంతం తెలుసుకోవాలి కదా. వాళ్ళ సిద్ధాంతంలో అక్కడ 6గురిలో 2 ప్రాధాన్యమైన సిద్ధాంతాలు తీసుకుంటున్నారు గౌడపాదాచార్యుల వారు. అవేమిటంటే సాంఖ్యయోగ, న్యాయ వైశేషిక. సాంఖ్యయోగ, న్యాయ వైశేషిక. సాంఖ్యం వేరే సిద్ధాంతం, యోగ వేరే సిద్ధాంతం. కాకపోతే ఇద్దరికి కొంచెం సామాన్య లక్షణాలు ఎక్కువ, దగ్గర అన్నమాట. న్యాయ సిద్ధాంతం వేరు, వైశేషిక సిద్ధాంతం వేరు. కానీ న్యాయ వైశేషిక దగ్గరగా ఉంటారు, కొంచెం వాళ్ళ అభిప్రాయాలు దగ్గరగా ఉండే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ సృష్టి అనేది నిజంగా పుట్టింది అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఈ సృష్టి రావడానికి ముందు ఈ ప్రపంచం ముందు ఉన్నదా, లేని ప్రపంచం వచ్చిందా, ఉన్న ప్రపంచం వచ్చిందా? ప్రశ్న. ఈ ప్రపంచం వచ్చింది అంటున్నాదు కదా, ఉన్న ప్రపంచం వచ్చిందా, లేని ప్రపంచం వచ్చిందా? ఇది చూడండి, ప్రపంచం పుట్టడం ఒకటి, పుట్టిన తర్వాత ఇది అంతకుముందు ఉన్నదా, అంతకుముందు లేదా అన్నారు. ఎందుకు ప్రపంచం పుట్టిందా లేదా అని అర్థం కావడానికి ముందు కుండకు ఉదాహరణ చెప్తారు. కుండ ఉదాహరణ తెలుసుకుంటే తర్వాత ప్రపంచం తెలుస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో శంకరాచార్యులు వారు ఈ విషయాన్ని ఘటభాష్యం అని విస్తారంగా రాశారు. ఘటభాష్యం, దాని పేరు. ఘటం అంటే కుండ, బాణ. భాష్యం అంటే వ్యాఖ్యానం, బాణ వ్యాఖ్యానం. కుండ వ్యాఖ్యానం. ఘట భాష్యం అంటే ఏమిటి? కుండ వ్యాఖ్యానం. ఏమండి కుండ మీద వ్యాఖ్యానం ఏమిటన్నారు? అదే గొప్పతనం చూడండి, కుండ మీద వ్యాఖ్యానం. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఏమిటా వ్యాఖ్యానం అంటే, సాంఖ్య యోగ వీళ్ళు ఏమంటారంటే, ఈ కుండ మట్టి నుంచి వచ్చింది కదా, పుట్టింది, కుండ పుట్టింది. ఇద్దరు ఒప్పుకుంటారు. సాంఖ్యయోగ న్యాయ వైశేషిక ఇద్దరు ఏమంటారు? కుండ పుట్టింది, కుండకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, బర్త్డే చెయ్యండి అంటారు. బర్త్డే పుట్టింది. ఈ పుట్టింది అన్న తర్వాత ఇప్పుడు విచారణ, వాగ్వివాదం. ఏమిటి? ఒక సిద్ధాంతి అంటాడు, ఒక సిద్ధాంతి అంటే సిద్ధాంతం వీళ్ళ సిద్ధాంతం అన్నమాట, సాంఖ్య సిద్ధాంతం. ఈ కుండ రావడానికి ముందు మట్టిలో
కుండ ఉన్నది అంతకుముందు. మట్టి కార్యమా కారణమా? కారణం. కుండ కార్యం. అబ్బా, ఈ రెండు చెప్పగలిగారంటే మీరు గుడ్ స్టూడెంట్స్. ఓకే. మట్టి కార్యం, కుండ కార్యం, మట్టి కారణం. ఈ కారణం అనే మట్టిలో కుండ రావడానికి ముందు కుండ ఉన్నదా లేదా అనే ప్రశ్న. కార్య ఉత్పత్తే పూర్వం కారణే కార్యం అస్తివా నవా, సత్వా అసత్వా. సంస్కృతంలో చెప్తే అది కార్య ఉత్పత్తి పూర్వం. అర్థమైందా? ఏమిటి చెప్పండి? కార్య ఉత్పత్తి పూర్వం. కార్య అంటే కుండ, ఉత్పత్తి పుట్టుక, పూర్వం ముందు. అది ఏముంది, సింపుల్. సంస్కృతం చాలా తేలిక. కార్య ఉత్పత్తే పూర్వం ఏముందండి? కుండ పుట్టడానికి ముందు ఏముంది? మట్టి. కారణే, మట్టిలో. కార్యం ఘట, ఈ కార్యమైన ఘటం సత్వ అసత్వ, ఉన్నదా లేదా? సత్వ ఉన్నదా, అసత్వ లేదా? ఏదో ఒకటి చెప్పు నాకు అంటే ఇక్కడ వీడేం చేస్తారు తెలుసా? న్యాయ వైశేషిక వాళ్ళు ఏం చెప్తారంటే కార్య ఉత్పత్తే పూర్వం కారణే కార్యం అసత్. ఈ కుండ పుట్టడానికి ముందు మట్టిలో కుండ లేదు, అసత్. అసత్ అంటే లేదు అని ఎవరు చెప్తున్నారు? న్యాయ వైశేషిక సిద్ధాంతం. అసత్కార్యవాది. ఆయన పేరేమిటి? అసత్కార్యవాది. కారణంలో కార్యమైన ఘటం పుట్టడానికి ముందు కారణంలో లేదు, అసత్. అసత్ అంటే లేదు అని వాదన చేసేవాడి పేరు అసత్ కార్యవాది. అర్థమైందా? నేను అర్థమైందా అంటే పాప మీరు తల ఆడిస్తూ ఉంటారు, కొంచెం ఆడిస్తారు. అసత్కార్యవాది. సాంఖ్య సిద్ధాంతం ఏమంటాడంటే, సాంఖ్య సిద్ధాంతులు ఏమంటారంటే కుండ రావడానికి ముందు మట్టిలో కుండ ఉన్నది, కానీ నామరూపాలు కనపడకుండా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది, కంటికి కనపడకుండా ఉన్నది, వ్యక్తం కాకుండా ఉన్న కుండే ఆ మట్టిలో నుంచి కుండగా వచ్చింది అన్నాడు. సత్ ఉన్నది. ఘట కార్య ఉత్పత్తే పూర్వం కారణే మృదౌ. మృద్ అంటే మట్టి. మృదౌ కార్యం. కార్యం ఏమిటది? కుండ. ఘటం సత్ ఉన్నది. సత్. అందుకని సాంఖ్యవాదులకు ఏం పేరు పెడదాం? ఈయన పేరు అసత్కార్యవాది, సాంఖ్యవాదుల పేరు సత్కార్యవాది. వెరీ గుడ్, యు ఆర్ ఆల్ ఫాలోయింగ్ మీ. సత్కార్యవాది. ఇప్పుడు సాంఖ్య సిద్ధాంతికి మరొక పేరు ఏం పేరు? సత్కార్యవాది. ఆయన ఎందుకు చెప్పాడు సత్కార్యం అని? సాంఖ్యవాది ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు సత్కార్యవాది అంటే ఆయన అసత్కార్యవాది కాదు, అవును కదా? సాంఖ్యవాది అసత్కార్యవాది కాదు. న్యాయ వైశేషిక ఫిలాసఫర్ అసత్కార్యవాది అంటే ఆయన సత్కార్యవాది కాదు, అవునా? బీజేపీ ఇస్ నాట్ ఏఏపీ, ఏఏపీ ఇస్ నాట్ బీజేపీ, అవునా? పీపీ వేకి ఒకటే అయినా కూడా బీజే వేరు, ఏఏ వేరు కదా. అట్లాగే సత్కార్యవాది అసత్కార్యవాది ఈయన ఎందుకు సాంఖ్య ఫిలాసఫర్ అట్లా చెప్పాడంటే, ఇప్పుడు కుండ మట్టిలో కనుక కుండ లేకపోతే కుండ క్రొత్తగా వచ్చింది అంటున్నాడు అసత్కార్యవాది. అంతకు ముందు లేదు, ఇప్పుడు క్రొత్తగా వచ్చింది అంటున్నావు. మట్టిలో కనుక కుండ లేకపోతే కుమ్మరివాడు కుండ చేయడానికి మట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఇది
సాంఖ్యవాది అడుగుతున్నాడు ఎవరిని? న్యాయ వైశేషికని, అసత్కార్యవాదిని. నువ్వు కుండ లేదన్నావు మట్టిలో. మట్టిలో గనక కుండ గనక లేకపోతే కుమ్మరివాడు కుండ చేయడానికి మట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నువ్వుల నూనె కావాలంటే నువ్వుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కావాలంటే కొబ్బరికాయలనే తీసుకెళ్తావు. కొబ్బరి ఆయిల్ కావాలంటే కొబ్బరి ఆయిల్, కోకోనట్ ఆయిల్. కొబ్బరికాయల్లో కొబ్బరి నూనె ఉన్నదా లేదా? లేదంటే ఏదైనా తీసుకెళ్ళచ్చు కదా అప్పుడు కొబ్బరి నూనె కోసం. మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉంటుందా, కొబ్బరి చెట్టు ఉంటుందా? చెప్పండి. మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉన్నదా లేదా? అసత్కార్యవాది ఏమంటున్నాడు? లేదన్నాడు. సత్కార్యవాది ఏమంటాడు? ఉన్నదన్నాడు. ఎందుకని? లేకపోతే ఎట్లొస్తుందయ్యా? మామిడి విత్తనంలో మామిడి చెట్టు లేకపోతే ఏ విత్తనమైనా పెట్టచ్చుగా. అర్థమైందా? కనుక సత్కార్యవాది వాదించేది కరెక్టా కాదా? అందుకని కనపడని రూపంలో ఉన్నది, అందుకని వచ్చింది అని. ఇంకా ఇంకొకటి అడుగుతాడు సత్కార్యవాది, వచ్చింది అంటున్నావు కదా నువ్వు, కుండ వచ్చింది అనడానికి అదేమిటికి? వెర్బ్, క్రియ. క్రియ రావాలి అంటే, క్రియ జరగాలి అంటే ఒక కర్త ఉండాలి కదా. తిన్నాను, ఎవరు తిన్నారు? నేను చెప్పాలి కదా. ఇప్పుడు కుండ వచ్చింది అన్నాడు, ఎవరు వచ్చింది? కుండ. ఉన్న కుండ వచ్చిందా, లేని కుండ వచ్చిందా? వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.